కేరళలోని అల్పుజా డిస్టిక్. ఈ పేరు వినగానే మనకి బ్యాక్ వాటర్స్, బీచెస్, సీ ఫుడ్ గుర్తొస్తాయి. కానీ ఇక్కడ కేరళలోనే అతి శక్తివంతమైన ఆలయాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. అల్పుజా నడిబొడ్డున ఉన్న ముల్లక్కల్ రాజరాజేశ్వరి దేవాలయం, సంతానం కోసం, పితృదోష నివారణ కోసం లైవ్ ఎనర్జీ పాయింట్, మన్నార్శాల శ్రీ నాగరాజ దేవాలయం, పరశురాముడు పూజించిన హరిపాత్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం, గురువాయూర్ చిన్ని కృష్ణుడితో సంబంధం ఉన్న అంబలపుజ శ్రీకృష్ణ దేవాలయం, అలాగే ఈ దేవాలయంలోనే లభించే వరల్డ్ ఫేమస్ అంబలపుజ పాలపాయసం, ఇలా ఎన్నో దేవాలయాలు పరశురాముడు సృష్టించిన ఈ అలెప్పీలోనే దాగి ఉన్నాయి. ఇవన్నీ ఈ వీడియోలో నేను చూడడం మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా ఈ క్షేత్రాలకి నాతో పాటు తీసుకెళ్తాను. దాంతో పాటు మన తెలుగు రాష్ట్రాల నుంచి అలెప్పీ, హరిపాత్కి ఎలా రావాలి, ఇక్కడ స్టే ఎలా ఉంటుంది, ఇక్కడ తక్కువ బడ్జెట్ లో లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా యూస్ చేసుకోవచ్చు అనే విషయాలన్నీ మీ కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హలో, వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సెంచరీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ప్రస్తుతానికి త్రిశూర్లో ఉన్నానండి. ఈ రోజు మనం త్రిశూర్ నుంచి అలెప్పీ వరకు ట్రైన్ జర్నీ చేసి అలెప్పీలో ఉన్న ముఖ్యమైన దేవాలయాలు, అలాగే శక్తివంతమైన దేవాలయాలు ఈ రోజు మనం దర్శించుకోబోతున్నాం. నేను త్రిశూర్లో రూమ్ వచ్చేసి బస్ స్టాండ్ ఎదురుగానే తీసుకున్నాను అనమాట. అలాగే రైల్వే స్టేషన్ కూడా పక్కనే ఉంది. మీరు డైరెక్ట్ గా హరిపాదికి రావాలంటే ఎలాగా, లేకపోతే అలెప్పీకి వచ్చి అక్కడి నుంచి హరిపాదులో ఉన్న దేవాలయాలు చూడాలంటే ఎలాగా అనేది నేను క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. సరే, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా త్రిశూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం పదండి. ఇదేనండి త్రిశూర్ రైల్వే స్టేషన్. సరే, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయేసి అలెప్పీకి మన ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసేద్దాం పదండి. మూడున్నర గంటల జర్నీ తర్వాత ట్రైన్ అయితే ఫైనల్గా అలెప్పీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందండి. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి అలెప్పీకి రావాలంటే మాత్రం విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి, తిరుపతి నుంచి అయితే అలెప్పీకి ట్రైన్స్ ఉన్నాయి. కానీ సికింద్రాబాద్ నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్ లేదు. మనం హైదరాబాద్ నుంచి అలెప్పీకి రావాలంటే ముందుగా కొట్టాయం రైల్వే స్టేషన్కి కానీ, చెంగనసరి రైల్వే స్టేషన్కి కానీ వస్తే ఈ రెండు రైల్వే స్టేషన్ల నుంచి అటు ఇటుగా అలెప్పీ 30 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో గానీ, స్టేషన్ దగ్గర నుంచి టాక్సీలో గానీ అలెప్పీకి చేరుకోవచ్చు. లేదు మాకు అలెప్పీతో సంబంధం లేకుండా హరిపాద్కి వెళ్లి మన్నార్శాలని దర్శించుకుంటామంటే కాయాంకులం జంక్షన్ లో దిగితే అక్కడి నుంచి హరిపాద్ 15 కిలోమీటర్లు ఉంటుంది. ఫ్రీక్వెంట్ గా బస్సులు ఉంటాయి. అలాగే స్టేషన్ దగ్గర టాక్సీలు కూడా అవైలబుల్ గా ఉంటాయి. నేను చెప్పిన ఈ 3 స్టేషన్లో సికింద్రాబాద్ నుంచి వచ్చే శబరి ఎక్స్ప్రెస్ కి స్టాప్ ఉంది. మీ కన్వీనియంట్ ప్రకారం బుక్ చేసుకోండి. ఎర్నాకుళం నుంచి అలెప్పీకి 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఎర్నాకుళం బస్ స్టాండ్ నుంచి అలెప్పీకి కూడా బస్సులు ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సరే, ఇప్పుడైతే మనం స్టేషన్ బయటికి వెళ్ళిపోదాం పదండి. అలెప్పీ రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇలా ఉందండి. మొత్తం రీకన్స్ట్రక్ట్ చేశారు, అంతకుముందు ఇలా ఉండేది కాదు. అలాగే అలెప్పీ రైల్వే స్టేషన్ లోనే డార్మెటరీస్ ఉండేవి. ఇప్పుడు ఉండేసి అండర్ మెయింటెనెన్స్ అంట. లేకపోతే నేను ఇక్కడే తీసుకునేవాడిని, ఎందుకంటే నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకుని వచ్చాను కాబట్టి నాకు పిఎన్ఆర్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ డార్మెటరీస్ మెయింటెనెన్స్ లో లేకపోయి ఉంటే బాగుండేది, అంటే స్టే వచ్చేసి తక్కువలో అయిపోయి ఉండేది. సరే, ఇప్పుడైతే మనం రూమ్ గానీ లేకపోతే డార్మెటరీ గానీ ఎత్తుక్కోక తప్పదు. అలెప్పీ రైల్వే స్టేషన్ నుంచి అలెప్పీ బస్ స్టాండ్ కి వచ్చేసి 4 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుందండి. రైల్వే స్టేషన్ బయటికి రాగానే మనకు ఆటోలు ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వస్తే మాత్రం బయట ఆటోలు తీసేసుకోండి. సింగిల్ గా వస్తే మాత్రం ఆటోలు ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే ఆటోలు వచ్చేసి బస్ స్టాండ్ కి 150-200 రూపాయలు అడుగుతున్నారు. మనం రైల్వే స్టేషన్ నుంచి 1/2 కిలోమీటర్ బయటికి నడుచుకుంటూ వస్తే అదిగోండి అక్కడ బస్సు ఆగుంది చూడండి. ఇలా బస్సులు ఉంటాయి. ఈ బస్సుల్లో మనం 15 రూపాయల నుంచి 20 రూపాయలతో బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనం ముల్లక్కల్ రాజరాజేశ్వరి దేవాలయానికి వెళ్తున్నామండి. అలెప్పీ నడుబొడ్డున ఉండే దేవాలయం. అలెప్పీకి వస్తే తప్పకుండా చూడాల్సిన దేవాలయం. అలాగే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 3.3 కిలోమీటర్స్ ఉంటుంది. అదే బస్ స్టాండ్ నుంచి అయితే మాత్రం 800 మీటర్స్ ఉంటుంది. వచ్చేసామండి ముల్లక్కల్ రాజరాజేశ్వరి దేవాలయానికి. ఇదే అమ్మవారి దేవాలయానికి ఎంట్రన్స్. ఐ థింక్ లోపలికి కెమెరా అలో లేదనుకుంటా. పూర్వం చంబకసరి ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు కొడంగలూరు భగవతి అమ్మవారికి గొప్ప భక్తుడు. రాజు ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారిని తన రాజధాని అయిన అలుపుజాలో కూడా కొలువు తీరాలని కోరుకున్నాడు. అమ్మవారు రాజు దేవనారాయణుడు భక్తికి మెచ్చి కల్లో కనిపించి అమ్మవారు ఆ రాజు రాజ్యానికి వస్తానని అభయమిచ్చారు. అమ్మవారిని తీసుకుని తిరిగి వస్తున్న రాజు ప్రయాణంలో అలిసిపోయి అలుపుజాలోని ఒక జాజి పూల తోట దగ్గర విశ్రాంతి తీసుకోవాలని ఆగాడు. ఆ సమయంలో తాను కింద పెట్టిన రాజగొడుగు మళ్ళీ అక్కడ నేల నుండి కదలలేదు. దాంతో జ్యోతిష్యులతో ప్రశ్న వేయించగా అమ్మవారు ఆ తోటలోనే వెలియాలని కోరుకున్నట్లు తెలిపారు. దాంతో ఆ పూల తోటలోనే అమ్మవారి దేవాలయాన్ని నిర్మించాడు ఆ రాజు. ముల్లక్కల్ అంటే మల్లెపూల తోట అని అర్థం. ఆలయం అయితే చాలా పెద్దది, కానీ గర్భగుడికి పైకప్పు ఉండదు. అమ్మవారు నేరుగా ఎండకు వానకు బహిర్గతమై ఉంటారు. చాలా శక్తివంతమైన ఆలయం.
అల్పుజాని ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుతున్న అమ్మవారు ముల్లక్కల్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. నేనైతే బస్ స్టాండ్ కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నానండి. నేను తీసుకున్న హోటల్ నేమ్ వచ్చేసి హయా రెసిడెన్సీ. నాన్ ఏసీ వచ్చేసి నాకు 1000 రూపీస్ పడింది. నిజంగా డార్మెటరీస్ ఉన్నాయని చెప్పేసి మొత్తం వెతికాను, ఒకే ఒక డార్మెటరీ కనిపించింది, కానీ అస్సలు ఖాళీ లేదు. ఇంకేం చేయలేం, 1000 రూపీస్ పెట్టాల్సి వచ్చింది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రాత్రి వచ్చేసి నేను అలిపిలోనే స్టే చేశాను అనమాట. నేను స్టే చేసిన హోటల్ వచ్చేసి హయా రెసిడెన్సీ. మీకు చూపిస్తా ఉన్నాను ఇప్పుడు. ఇదిగోండి, ఇదే నేను స్టే చేసిన హోటల్ హయా రెసిడెన్సీ. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్ గా 6:30 అవుతుందండి. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కూడా చాలా దగ్గర. సో ఇప్పుడు మనం అలిపి నుంచి హరిపాద్కి అయితే వెళ్ళేసి అక్కడ చాలా ముఖ్యమైన పవిత్రమైన దేవాలయం మన్నార్శాల శ్రీ నాగరాజ స్వామి దేవాలయానికి అయితే వెళ్ళబోతున్నాం. అలిపి నుంచి హరిపాద్కి 30 కిలోమీటర్లు. అలిపి బస్ స్టాండ్ నుంచి అయితే ఫ్రీక్వెంట్ గా బస్సులు ఉంటాయి. అలాగే అలిపి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు నాకు బస్ స్టాండ్ దగ్గరగా ఉంది కాబట్టి నేనైతే బస్ స్టాండ్కి వెళ్ళిపోయేసి అక్కడ నుంచి హరిపాద్కి వెళ్ళిపోతాను. నాకైతే ఆల్మోస్ట్ 7 అయిపోయింది, కానీ ఒకవేళ మీరు అలిపి నుంచి స్టార్ట్ అయ్యే పని అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడానికి ట్రై చేయండి. ఇదేనండి అలిపి బస్ స్టాండ్. చూడాలి, ఇక్కడికి వెళ్ళేసి ఎవరినైనా అడిగి హరిపాద్కి బస్సులు ఎక్కడ ఉంటాయని అడిగి చూసుకొని ఎక్కేద్దాం. ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ తర్వాత మనం అయితే హరిపాడ్ బస్ స్టాండ్కి వచ్చేసామండి. ఇదిగోండి, ఇదే హరిపాడ్ బస్ స్టాండ్. ఈ హరిపాడ్ బస్ స్టాండ్ నుంచి మన్నార్శాల నాగరాజ దేవాలయం 3 కిలోమీటర్లు ఉంటుంది. బస్ స్టాండ్ బయటకు వెళ్తే మనకు ఆటోలు కూడా దొరుకుతాయి. వాళ్ళు వచ్చేసి ఒక 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. సరే, ఇప్పుడైతే మనం హరిపాడ్ బస్ స్టాండ్ నుంచి మన్నార్శాల నాగరాజ దేవాలయానికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నుంచి అయితే నేను ఆటోలో వెళ్ళట్లేదు, నడుచుకుంటూ వెళ్తాను. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్లే దారిలో మనకి ఇంకొక అద్భుతమైన ఆలయం ఉంది. ఆ ఆలయం వచ్చేసి హరిపాద్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అండి. నిజంగా ఆలయానికి అయితే మాత్రం చాలా చరిత్ర ఉంది. సరే, ఇప్పుడైతే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడి నుంచి మనం మన్నార్శాల నాగరాజ స్వామి దేవాలయానికి వెళ్ళిపోదాం. మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1.3 కిలోమీటర్స్ ఉంటుందండి. హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నడవలేము అనుకుంటే బస్ స్టాండ్ బయటకు వెళ్తే ఆటోలు ఉంటాయి. మీరు ఆటో తీసుకొని అయినా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి మన్నార్శాలకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, స్ట్రైట్ గా వెళ్తే శబరిమల అంట. మనకి ఇక్కడ పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి. అదిగోండి మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే హరిపాద్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. చూడండి అసలు ఆలయం ఎంత పెద్దగా ఉందో చూడండి. చాలా పెద్దదండి ఆలయం. ఎన్నో సంవత్సరాలు యుగాలు చరిత్ర కలిగిన ఆలయం. చూడండి అసలు ఆలయం ఆర్కిటెక్చర్ అయితే మాత్రం ఎంత బాగుందో. ఆలయం ఎంట్రన్స్ లోనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇస్తున్నాడు చూడండి. జ్ఞానం, విద్య ఇటువంటి అన్ని ప్రసాదించే కరుణామూర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ హరిపాద్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కేరళ పళని అని పిలుస్తారు. స్వామివారి మూల విగ్రహాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఒక సాధువు రూపంలో వచ్చి ప్రతిష్ఠించారట. అందుకే ఈ ప్రాంతాన్ని హరిగిరిపురం అని పిలిచేవాళ్ళు. శ్రీహరిపాదం పెట్టిన ప్రదేశం కాబట్టి నెమ్మదిగా ఆ పేరు హరిపాద్ గా మారింది. ఈ ఆలయంలో జరిగే కావడి ఆటం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అలాగే ఈ ఆలయంలో సంవత్సరానికి 3 సార్లు ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ధ్వజస్తంభానికి రాగి మరియు బంగారంతో కూడిన మెటల్ ఉండటం వల్ల అక్కడి నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ డైరెక్ట్ గా మనిషి న్యూరాన్స్ మీద పనిచేసి రిలాక్స్ గా అనిపించి న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే బ్యాలెన్స్ అవుతాయట. చాలా శక్తివంతమైన మురుగన్ ఆలయం. నాకైతే ఇప్పుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. లోపల విఘ్నేశ్వరుడు, శ్రీకృష్ణుడు ఇలా ఉపాలయాలు కూడా ఉన్నాయి. అన్ని దర్శించుకున్నాను. చాలా శక్తివంతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అండి. హరిపాద్ వస్తే మాత్రం మన్నార్శాల నాగరాజ స్వామి దేవాలయంతో పాటు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా దర్శించుకోండి. బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1.3 కిలోమీటర్స్ ఉంటది. ఇక్కడ నుంచి మనకి నాగరాజ స్వామి దేవాలయం కూడా దగ్గరే. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం పక్కనే మనకి దారి ఉంటది. ఈ దారిలో జస్ట్ 1.3 కిలోమీటర్స్ మనం అలా నడుచుకుంటూ వెళ్తే మనం మన్నార్శాల శ్రీ నాగరాజ స్వామి దేవాలయానికి వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ దేవాలయం నుంచి నడవలేకపోతే ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయండి. సో ఈ పక్కనంతా కూడా కూల్ డ్రింక్స్, టిఫిన్ షాపులు అన్ని ఉన్నాయి. ఇక్కడ ఏం పర్లేదు, అన్ని దొరుకుతాయి. పూజా సామాను అన్ని దొరుకుతాయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వెనకాలే చాలా పెద్ద కోనేరు ఉంటదండి. చూడండి అసలు ఎంత పెద్ద కోనేరు, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఈ కోనేరు మీదుగా వ్యూ. మీరు అలిపి వస్తే మాత్రం అంటే హౌస్ బోట్లు అదంతా అంటే ఇక్కడ ఎంజాయ్ చేయడం అనేది మీ ఇష్టం. ఖచ్చితంగా ఈ దేవాలయాలు అయితే దర్శించుకోండి. ఇక్కడ ఇంకో విషయం అయితే చెప్తున్నానండి, ఈ దేవాలయాలకు మాత్రం చాలా నిష్ఠగా రావాలి. అంటే ఎంత నిష్ఠగా రావాలంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. మనం ఆ నిష్ఠని పాటించి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రోజులు పాటించాలి. ఇక్కడ మనం ఎవరిని కూడా అడగాల్సిన పని లేదండి. ఇక్కడ మనకి దారి పొడుగుతన ఇక్కడ సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. మన్నార్శాల శ్రీ నాగరాజ క్షేత్రం ఇదే ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్దాం పదండి.
ఇదంతా పార్కింగ్ ఏరియా. అంటే మీరు సొంత వెహికల్లో వచ్చినా కానీ ఇక్కడ పార్క్ చేసుకోవడానికి చాలా ప్లేస్ ఉంది. చూడండి అసలు ఎంత మంది వచ్చున్నారో. అంటే సంతానం లేని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, అలాగే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు ఇలా ఉన్న వారందరికి కూడా పరిహార క్షేత్రం కాబట్టి చాలా మంది వస్తారు ఈ ఆలయానికి. ఇదిగోండి ఇదే ఆలయంలోకి ఎంట్రన్స్. సో వర్షం అయితే పడిపోతుంది గట్టిగా. సో దేవాలయంలోకి అయితే వచ్చేసామండి. అసలు చూడండి దేవాలయం అసలు ఎంత పెద్దగా ఉందో. కేరళ తీర ప్రాంతంలో పరశురాముడు తపస్సు చేసుకోవడానికి భూభాగాన్ని సృష్టించిన తర్వాత ఆ భూభాగం మొత్తం ఉప్పుతో నిండి నివాసానికి పనికి రాకుండా ఉంటుంది. అప్పుడు పరశురాముడు శివుడి కోసం తపస్సు చేస్తే మహాశివుడు ప్రత్యక్షమై నాగరాజుని ధ్యానించమని చెప్తాడు. అలా పరశురాముడు నాగరాజును ధ్యానించిన తర్వాత నాగరాజు ప్రత్యక్షమై ఆ భూభాగంలో నాగులను వదులుతాడు. ఆ నాగులు ఆ భూమిలో ఉన్న ఉప్పునంతా పీల్చేస్తాయి. అప్పుడు పరశురాముడు నాగరాజును ఇక్కడే ఉండమని కోరితే అందుకు నాగరాజు కూడా ఒప్పుకుంటారు. స్వయంగా పరశురాముడే మందార చెట్ల మధ్య నాగరాజును ప్రతిష్ఠించారు. అందుకే ఈ ప్రాంతాన్ని మందారశాల అని పిలిచేవాళ్ళు. నెమ్మదిగా ఆ పేరు మన్నారశాలగా మారింది. అలా నాగరాజు ఇక్కడ వెలిశాడు. అలా వెలిసిన చాలా కాలం తర్వాత వాసుదేవుడు మరియు శ్రీదేవి అనే దంపతుల సంతానం కోసం నాగరాజును పూజిస్తూ ఉండేవారు. ఒకరోజు మందారశాలకి చుట్టూ ఉన్న అడవికి నిప్పు అంటుకుంటుంది. ఆ మంటల్లో కాలిపోతున్న నాగులను ఆ దంపతులు కాపాడి వాటికి తేనె, శ్రీగంధం లాంటివి పూసి కాయాలు మానేలా చేస్తారు. ఆ నాగులను కాపాడినందుకు నాగరాజు ప్రత్యక్షమై స్వయంగా నేనే మీ కడుపున బిడ్డగా జన్మిస్తాను అని చెప్తాడు. చెప్పినట్టే కొంతకాలానికి నాగరాజు 5 తలలతో ఆ దంపతులకు జన్మిస్తాడు. తర్వాత కొంతకాలానికి నాగరాజు ఆ ఇంటిలోనే నేలవార అంటే ఇంటి కింద ఉన్న రహస్య గదిలో సమాధిలోకి వెళ్ళిపోతాడు. వెళ్లే ముందు తన తల్లికి ఒక పవిత్రమైన బాధ్యతను అప్పగించాడు. నన్ను ఎల్లప్పుడూ తల్లి స్వయంగా పూజించాలని ఆదేశించాడు. అప్పటి నుండి ఆ కుటుంబంలో పెద్ద వయసు గల ఇల్లాలే నాగరాజుకి తల్లి స్థానంలో ఉంటూ ప్రధాన పూజారినిగా ఆ పరంపర కొనసాగుతుంది. ఒకవేళ వంశంలో మగవారు పుడితే ఆ ఇంటి పెద్ద కోడలకి ఆ బాధ్యత వెళ్తుంది. ఆ బాధ్యత తీసుకునే ముందు బ్రహ్మచర్యం, సన్యాసంలో కఠిన శిక్షణ ఆ మహిళకి ఇస్తారు. ఇక్కడ పూజలు చేసే ప్రధాన పూజారిని భక్తులు నాగరాజుకు తల్లిలాగా చూస్తారు. అందరూ ఆమెను మన్నారశాల అమ్మ అని పిలుస్తారు. అలాగే ఇక్కడ సంతానం కోసం, నాగదోష నివారణ కోసం పూజలు, హోమాలు చాలా జరుగుతాయి. అది ఏ పూజ అనేది జన్మ నక్షత్రం ప్రకారం డిసైడ్ చేస్తారు. అందులో ముఖ్యంగా సర్పబలి పూజ, ప్రత్యేక సర్పబలి పూజా హోమం, సంతానం కోసం ఉరుళీ కమల్తో పూజ, నూరుంపాలెం పూజ, అలాగే ఇక్కడ జరిగే ఆయిల్యం పూజా ఉత్సవాలు చాలా ప్రత్యేకం. ముఖ్యంగా సంతానం కోసం ఉరుళీ పూజలు ఎక్కువగా జరుగుతాయి. నాగరాజును దంపతులు ప్రార్థించి ఒక గంట ఆకారంలో ఉండే పాత్రను, ఆ పాత్రనే ఉరుళి అంటారు, గర్భగుడి ముందు బోర్లించి మొక్కుకుంటారు. సంతానం కలిగిన తర్వాత ఆ పాత్రను సరిచేసి అక్కడ కానుకలు సమర్పించుకుంటారు. అలాగే సర్పదోషాలు, రాహుదోషాల కోసం నాగరాజుకు, సర్పయక్షినికి మరియు ఇతర సర్పదేవతలకు అంకితం చేసే ప్రధాన పూజ ఇది. బియ్యం పిండి, ఆవు పాలు, పసుపు కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా అన్ని పూజలకు సంబంధించిన ఆన్లైన్ బుకింగ్ మన్నారశాల వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ ఆలయం లోపలికి వెళ్లేటప్పుడు లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మన్నారశాల అమ్మ నివాసం ఉంటుంది. ఈ నిలయంలోనే నేలవార లేదా నీలవార అనే పవిత్రమైన నాగరాజు వెళ్లిన భూగర్భ ప్రదేశం ఉందని చెప్తారు. మన్నారశాల వచ్చినప్పుడు తప్పక దర్శించుకోండి. దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచే ఆలయం బయటికి దారి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ కి సర్పకావు పాత్ ఉంటుంది. ఈ ఆలయంలో అతి శక్తివంతమైన మార్గం ఇది. ఈ మార్గం ఒక 500 మీటర్స్ వరకు ఉంటుంది. దారిలో ధర్మశాస్త్ర ఆలయం, మార్గం చివర భద్రకాళి అమ్మవారు ఉంటారు. ఆ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గం మొత్తం నాగుల శక్తి, అమ్మవారి శక్తి ఈ పాత్రలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ మార్గంలో చెప్పులు లేకుండా నడవాలని చెప్తారు. ఇక్కడ అతి శక్తివంతమైన నాగ ప్రతిమలు, అలాగే నాగులు సంచరిస్తూ ఉంటాయట. నేను నిష్ఠతో ఈ ఆలయానికి రావాలని చెప్పాను కదా, అలా వస్తేనే ఈ పాత్రలో నడవండి. మన్నారశాల నాగరాజస్వామి ఆలయంలో ఈ సర్పకావు పాత్ అనేది హై ఎనర్జీ పాయింట్. ఇదిగోండి ఇక్కడ ఉండేసి మనం ఏ పూజ చేయించుకోవాలనుకున్నా గానీ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. అంటే చాలా మంది సంతానం కోసం లేకపోతే పెళ్లి కాకపోయినా గానీ వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ పూజలు చేయించుకుంటున్నారండి. అంటే ఎవరికి ఏ పూజ అని చెప్పేసి మనం చెప్పలేము. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పూజారులను అడిగితే వాళ్ళు చెప్తారు. సో ఈ టికెట్ కౌంటర్ తీసుకొని ఇలా దేవాలయంలోకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ టికెట్ కౌంటర్ పక్కనే చూడండి మనకి దేవాలయం కోనేరు ఉంటది. అందరూ వచ్చేసి కాళ్ళు చేతులు గడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని లోపల దర్శనానికి వెళ్తున్నారు. అలాగే ఈ కోనేరులో గానీ నేను ఇందాక మీకు చూపించాను కదా, అక్కడ కూడా సర్పాలు తిరుగుతూ ఉంటాయండి. అంటే ఇక్కడ భక్తుల పని భక్తులదే, సర్పాల పని సర్పాలదే. నాకైతే మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది. లోపల నాగయక్షి అమ్మ అలాగే నాగరాజ స్వామిని అయితే దర్శించుకున్నానండి. నిజంగా అసలు ఎంత పాజిటివ్ వైబ్ ఉందంటే దేవాలయం లోపల. నిజంగా మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు. మన్నారశాల నాగరాజ స్వామి దేవాలయం అనేది నిజంగా ఒక బిగ్గెస్ట్ ఎనర్జీ పాయింట్. మీకు ఆ సెన్స్ కొట్టద్దు ఇక్కడ. అలాగే దేవాలయం ఆర్కిటెక్చర్ గానీ అసలు ఎన్ని నాగ ప్రతిష్టలు, ఎన్ని నాగ ప్రతిమలు. అంటే ఇక్కడ కోరికలు కోరుకుంటారు కదా, వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వాళ్ళందరూ
వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ నాగప్రతిమలను ప్రతిష్ఠిస్తారంట. ఎన్నో వేల నాగప్రతిమలు ఉన్నాయండి. అలాగే మనకి బస్ స్టాండ్ దగ్గర నుంచి డైరెక్ట్ గా మన్నార్సాల నాగరాజ స్వామి దేవాలయానికి బస్సులు కూడా ఉన్నాయి, అంటే ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయం చూసుకొని వచ్చాను కాబట్టి నేను నడిచి వచ్చాను. ఒకవేళ మీరు డైరెక్ట్ గా రావాలి అనుకుంటే హరిపాద్ బస్ స్టాండ్ నుంచి బస్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ బస్సులు ఆగుతాయని చెప్పాను కదా, ఈ పక్కనే అన్నదాన మండపం ఉంటది. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది, ఇంకొక 1 అవర్ వెయిట్ చేయాలి. అలాగే కోనేరు పక్కనే మనకి క్లాక్ రూమ్ ఉంటది. మీరేమన్నా అంటే ఎక్స్ట్రా లగేజ్ ఉంటే మాత్రం ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసుకోవచ్చు. మనం ఎదురుగా ఉన్న ఆలయంలోకి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే నేను బస్ ఎక్కేసి హరిపాద్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నానండి. హరిపాద్ బస్ స్టాండ్కి వెళ్ళేసి హరిపాద్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అంబలాపురం శ్రీకృష్ణుడి దేవాలయం ఉంటది. ఆ దేవాలయానికి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను బస్ స్టాండ్ బయట దిగేశానండి. నా ఎదురుగానే హరిపాద్ బస్ స్టాండ్ కాంప్లెక్స్ ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. KSRTC హరిపాద్ టెర్మినల్ కాంప్లెక్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మనం అంబలపులాకి బస్ చూసుకొని ఎక్కేద్దాం. ఇప్పుడే అంబలాపులాకి వెళ్ళే బస్ ఎక్కి కూర్చున్నానండి. ఇప్పుడైతే మనం అంబలపుల శ్రీకృష్ణ దేవాలయానికి వచ్చేసామండి. కనిపిస్తున్నదే ఆలయం ఎంట్రన్స్. హరిపాద్ నుంచి వచ్చే బస్సు బైపాస్ దగ్గర దింపుతుంది. అక్కడి నుంచి ఆలయం 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. బైపాస్ రోడ్ నుంచి ఆటోలు ఉంటాయి, అలాగే KSRTC బస్సులు కూడా ఉంటాయి. ఇప్పుడు కరెక్ట్ గా టైం వచ్చేసి 11:50 అవుతుంది. దేవాలయం క్లోజ్ చేసే టైం ఇది, అందుకే చాలా తొందరగా వెళ్ళాలి. కరెక్ట్ గా నాకు శ్రీకృష్ణుడి దర్శనం అయింది. దర్శనం అయితే క్లోజ్ చేశారండి, అంటే లాస్ట్ మినిట్ లో దర్శనం అయింది నాకు. అంటే కంప్లీట్ గా మొత్తం అలంకరణ మొత్తం తీసేశారు. నిజంగా ఆ టైంలో దర్శనం జరిగిందండి. అంటే మహాభారతంలో అర్జునుడికి రథసారథిగా ఉంటారు కదా, అది పార్థసారథి రూపం అనమాట. ఆ రూపంలో స్వామి దర్శనం ఇస్తారు. నిజంగా స్వామి చూడడానికి అయితే మాత్రం చాలా బాగున్నాడు. అలాగే ఈ శ్రీకృష్ణ దేవాలయం కూడా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇక్కడ దేవాలయం ఉంది కదా, ఎదురుగానే మనకి కోనేరు ఉంటది. ఈ కోనేరులో స్నానం చేసి మనం స్వామివారిని దర్శించుకోవాలి. కాకపోతే నాకైతే అదృష్టం కలగలేదు. కాకపోతే నేనైతే తొందరగా వెళ్ళేసి ముందు స్వామిని దర్శించుకున్నాను. కనీసం కోనేరులో ఉన్న వాటర్ ని నెత్తి మీద చల్లుకుందాం. అలాగే ఈ అంబలపుల శ్రీకృష్ణ దేవాలయానికి గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయానికి కూడా సంబంధం ఉందండి. ఎందుకంటే గురువాయూర్లోని చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని టిప్పు సుల్తాన్ దాడి చేసినప్పుడు ఆ విగ్రహాన్ని కాపాడేందుకు ఈ అంబల్పూజ ఆలయంలోనే సుమారు 3 సంవత్సరాల పాటు భద్రపరిచారట. తర్వాత మళ్లీ పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత తిరిగి గురువాయూర్ దేవాలయానికి ఆ విగ్రహాన్ని చేర్చారు. ఈ కోనేరు మీదుగా ఆలయం చూడండి, నిజంగా చాలా బాగుందండి. దేవాలయం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అలిప్పి నుంచి జస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. అలాగే మన్నార్శాల నుంచి కూడా 15 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటది. కరెక్ట్ గా ఈ దేవాలయం మన్నార్శాలకి అలిప్పికి మధ్యలో ఉంటదండి. ఫస్ట్ మీరు మన్నార్శాలకైనా వెళ్ళొచ్చు, లేదంటే అలిప్పి నుంచి వస్తుంటే ఈ ఆలయం దగ్గరైనా దిగి శ్రీకృష్ణుని దర్శించుకొని తర్వాత మన్నార్శాలకైనా వెళ్ళొచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30కి ఓపెన్ చేస్తారు. తర్వాత ఆఫ్టర్నూన్ 12 కల్లా క్లోజ్ చేసేస్తారు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ చేసి 8 to 8:30 కల్లా క్లోజ్ చేసేస్తారు. 1 అవర్ క్యూలో నిలబడ్డానండి. 1 అవర్ క్యూలో నిలబడిన తర్వాత నాకైతే 1/2 లీటర్ ప్రసాదం దొరికింది. ఈ 1/2 లీటర్ పాయసం వచ్చేసి 120 రూపీస్ అండి. క్యూలో నిలబడాలి, గంటన్నర సేపు క్యూలో నిలబడితే గానీ ఈ పాయసం డబ్బా మనకు రాదు. సో మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా అంబలపూజ శ్రీకృష్ణ దేవాలయంలో ఓల్డ్ ఫేమస్ అయిన ఈ పాయసం మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఈ ఆలయం నుంచి బయటకు వస్తుంటే ఈ పక్కన మొత్తం చూడండి బొమ్మల షాపులు, ఎన్ని బొమ్మల షాపులు ఉన్నాయో చూడండి. బట్టలు, బొమ్మలు, అంటే చిన్నపిల్లలకు కావాల్సినవి అన్ని కూడా ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్. ఆ మెయిన్ రోడ్ దగ్గర నుంచి దేవాలయం ఎంట్రన్స్ వరకు మొత్తం షాప్స్ ఏనండి. ఇప్పుడైతే నేను అంబలపూజ శ్రీకృష్ణ దేవాలయం నుంచి అలిప్పి వెళ్ళిపోతున్నానండి. ఇదిగోండి బోట్ జెట్టీలు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి. ఇదంతా పున్నామడ లేక్ కి లింక్. ఇది గవర్నమెంట్ బోట్ జెట్టి అనమాట. ఇది చూడండి ఎన్ని బోట్లు, హౌస్ బోట్లు, గవర్నమెంట్ బోట్లు. కొంచెం ముందుకెళ్తే అది మొత్తం పున్నామడ లేకే. సో ఈ సైడ్ బస్సులు వెళ్తున్నాయి కదా, ఇవన్నీ మొహమ్మా విలేజ్ కి వెళ్తాయి. మనం కొట్టాయం దగ్గర నుంచి కూడా మొహమ్మా విలేజ్ కి రావచ్చు. అది నేను కొమరకోం నుంచి మొహమ్మా విలేజ్ కి వెళ్ళే వ్లాగ్ చేస్తాను. అది కూడా చాలా బాగుంటది, అది కూడా చూడండి. తొందరలో ఆ వ్లాగ్ కూడా మన ఛానల్లో వస్తుంది. ఇదంతా పున్నామడ లేకే. అక్కడ మీకు మధ్యలో ఒక షెల్టర్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ నెహ్రూ స్టాచ్యూ ఉందో చూడండి. ఏంటంటే అలెప్పీలో బోట్ రేసులు జరుగుతాయి. ఆ బోట్ రేసులు జరిగే ప్లేసే అది. అంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి అనమాట. ఈ 2026 లో వచ్చేసి August 22 అనుకుంటా డేట్. ఆ బోట్ రేస్ కి సంబంధించి వెబ్సైట్ ఉంది ఆన్లైన్ లో, ఒకసారి వెళ్ళి ఆ డేట్ చెక్
చెక్ చేయండి మీరు. మనం ఇందాక అక్కడ బస్ స్టాండ్ దగ్గర హౌస్ బోట్లు, గవర్నమెంట్ బోట్లు చూసాం కదా, అవన్నీ కూడా ఈ పున్నామడా లేక్ లో నుంచే వెళ్తాయి. దీనికంటే ఒక పెద్ద లేక్ ఉందండి, అదేంటో తెలుసా? వేంబనాళ్ లేక్. అది నేను కొట్టాయం నుంచి కుమరకోం వచ్చి కుమరకోం నుంచి మొహమ్మా విలేజ్ కి వస్తాను, అప్పుడు చూపిస్తాను ఆ లేక్. చాలా బాగుంటది. నెక్స్ట్ వ్లాగ్ అయితే మాత్రం చాలా బాగుంటది, నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.